నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కృష్ణుడి బొమ్మ సెంటర్ దగ్గర నూతనంగా ప్రారంభించబడిన శ్రీ లక్ష్మీ సంజీవిని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ అతి చిన్న వయసులోని ఆయుర్వేదం మీద పట్టు సాధించారు డాక్టర్ కావ్యశ్రీ BAMS. ఆయుర్వేదం అంటే ఆమెకి ఎనలేని మక్కువ. కాశీకి పోతే గానీ కాలికి అంటిన పాపం పోదంటారా పూర్వీకులు. అదే వరుసలో కావలిలోని డాక్టర్ కావ్యశ్రీ మేడం గారి హాస్పిటల్ గడపలోకి ప్రవేశిస్తే ఎంతటి తీవ్రమైన వ్యాధైనా నెమ్మదిస్తుంది. ఆ వాతావరణం, ఆ పరికరాలు, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఎలాంటి వ్యాధుల బారిన పడిన వారినైనా సైతము నిబ్బరపరుస్తుంది ఆమె. ఇక్కడ ఎలాంటి వ్యాధులతో బాధపడుతూ అధునాతన పరికరాలతో, ఆయుర్వేద మందులతో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ కావ్యశ్రీ BAMS. సెల్ ఫోన్లకు పూర్తిగా బానిసై అది లేనిదే నిమిషం పాటు ఉండలేక ఎడిక్ట్ అయిన వారికి ఆయుర్వేద మందులతో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. చండి సైడ్ సార్ చెప్పండి, ఈ హాస్పిటల్ పేరు ఏందండి? శ్రీ లక్ష్మీ సంజీవని పంచకర్మ హాస్పిటల్. సరే, ఏ సమస్య మీద మీరు ఏ వ్యాధి మీద ఇక్కడికి వచ్చినారండి? సార్, నాకు మామూలుగా మెడ దగ్గర నరాలు లైట్గా అరిగినాయి అని చెప్పారు. ఆ ప్రాబ్లంతో మీరు వచ్చేసాను. మాది గుడ్లూరు మండలం గుడ్లూరు. ఇంతకుముందు నేను మామూలుగా 2-3 టైమ్స్ 2-3 ఎక్కడ చేయించాను సార్. ఫిజియోథెరపీ కూడా చేయించాము. అదే మాకు మార్పు రాలేదు. బట్ ఏంటంటే మా ఎక్కడెక్కడ చేయించారు సార్? కందుకూరు సార్, కందుకూరు, నెల్లూరు. ఎలాగుండిందండి అక్కడ చేసినప్పుడు? అంటే అది స్టార్టింగ్ ఏంటంటే మామూలుగా ఉంటుంది సార్. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ కనిపించట్లేదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్పారు ఈ హాస్పిటల్ గురించి. కొత్తగా స్థాపించారు సార్. ఇది మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఏ ఊర్లో సార్ ఇది? కావలి శ్రీకృష్ణ బొమ్మ సెంటర్ సార్. ఎలాగుంది సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో మీకు ఎలాగ అనిపిస్తుంది చెప్పండి? మ్యాక్సిమం 70% ప్రజెంట్ కవర్ అయింది సార్. మేడం గారు ఏం చెప్పారంటే మ్యాక్సిమం 3 months పడుతుందని చెప్పారు. మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ సరిగా తీసుకొని సరిగా చేస్తే 100% రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. ప్రజెంట్ 70% కొంచెం మ్యాక్సిమం కవర్ అయింది. అందులో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు సార్. బాగా ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు. రిలాక్సేషన్ బాగుంది సార్, చాలా బాగుంది. ఇక్కడ సిబ్బంది ఎలాగ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? వాళ్ళ యొక్క ఎలా అనిపిస్తుంది చెప్పండి? చాలా బాగా చేస్తున్నారు సార్. రిసీవింగ్ చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు, చాలా ఓపికగా చేస్తున్నారు. కౌశిక్ అనే అబ్బాయి అయితే చాలా సీనియర్గా బాగా చేస్తున్నారు సార్. రిసీవింగ్ కానీ మనం చెప్పకుండానే వారు ఇంకా ఎక్కువగా చేస్తారు సార్. నీట్గా చేస్తున్నారు. ఓపిక చాలా బాగుంటుంది సార్. మీ హాస్పిటల్ అందిస్తున్నటువంటి సేవలు ఎలాంటి వ్యాధుల మీద ఇస్తున్నారండి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కావ్యశ్రీ BAMS. మన హాస్పిటల్లో అండి మనకి పెరాలసిస్ కానీ, మోకాళ్ళు అరిగిపోవడం కానీ, మెడ అరిగిపోవడం కానీ, నడుము అరిగిపోవడం కానీ, ఇటువంటి సమస్యలకి సర్జరీ లేకుండానే మనం 3 నెలల పరిధిలో మనం ఇలాంటి వ్యాధులకి మనము ఇక్కడ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి దీర్ఘకాలిక పుండ్లు, అంటే మధుమేహం నుంచి వచ్చే దీర్ఘకాలిక పుండ్లు, వ్యారికోస్ వెయిన్స్, వాటికి అద్భుతమైన ట్రీట్మెంట్ మన దగ్గర ఉందండి. మన పంచకర్మ ట్రీట్మెంట్ మనము ఇక్కడ అందుబాటులో ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి స్త్రీల సమస్యలు, ముఖ్యంగా ఈ PCOD సమస్య, ఎవరికైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో ఈ PCOD సమస్య వల్ల, వాటికి అద్భుతమైన ట్రీట్మెంట్ మన ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మన కావల్లో మన ఈ శ్రీ లక్ష్మీ సంజీవిని ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనకి ఈ ట్రీట్మెంట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయండి. మనకి BP, షుగర్ కూడా ఆయుర్వేద పద్ధతిలో ఏ విధంగా తగ్గించుకోవాలి అనే పద్ధతి కూడా మన దగ్గర అందుబాటులో ఉంది.
చాలామంది నోట కూడా విన్నాం ఇక్కడ శ్రీ లక్ష్మీ సంజీవిని పంచకర్మ హాస్పిటల్కి వెళ్తే అద్భుతంగా వైద్యం జరుగుతుంది అని అంటున్నారు. ఎలాంటి ఇప్పుడు ఈ స్పైనల్ కార్డు మీద చాలామంది అయితే అంటున్నారండి, స్పైనల్ కార్డు రిజల్ట్ ఎలాగ ఉంటుంది చెప్పండి. అవునండి, ఈ స్పాండిలైటిస్ అండి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇప్పుడుదే కాదు, అది ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉంది. ఇక్కడ మనకి దొరికేది ఏంటంటే ఎక్కువగా పంచకర్మ ట్రీట్మెంట్లో మనకు అద్భుతంగా స్పైనల్ కార్డ్ సమస్యలు తగ్గుతాయండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎప్పుడైతే వాళ్ళు అలోపతి మెడిసిన్ వాడి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు బెడ్ రిడన్గా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకి చక్కనైన ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. ఈ యొక్క డ్రాప్స్ ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి డ్రాప్స్ ఎంత వయసు నుంచి వేస్తారండి పిల్లకాయలు? మనకి స్వర్ణప్రాశంలో చిన్న పిల్లలు అంటే 1 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల దాకా ఈ మధ్యలో ఉన్న పిల్లలందరూ వేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం అండి మనకి ఇది మేధాశక్తి బాగుంటుందండి. పిల్లలు ఎవరైతే ఎక్కువ పిల్లలు ఫోన్లు చూడటం బాగా అలవాటులో ఉంటుంది, సో వాళ్ళకి ఆటిజం అనేది రాకుండా మనం ఈ స్వర్ణ ప్రాశన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అలా పిల్లలు ఎక్కువ ఫోన్కి అలవాటు పడుతున్నారో ఈ స్వర్ణ ప్రాశన తర్వాత కూడా వాళ్ళు అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన హాస్పిటల్లో స్వర్ణప్రాశం ప్రతీ నెల పుష్యమి నక్షత్రంలో వేస్తారు. ఈ నెల అయితే 27న ఉందండి స్వర్ణప్రాశం. వాళ్ళకి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ స్వర్ణప్రాశ అనేది వాడితే దూరం అవుతారండి? ఖచ్చితంగా దూరం అవుతారండి. ఎందుకంటే మన దగ్గర స్వర్ణప్రాశంలో ఉన్నవి అద్భుతమైన ఆయుర్వేద మూలికలవి. సో ఖచ్చితంగా కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది డీవియేట్ అవుతుంది. ఎవరైతే బాగా అడిక్ట్ అయ్యారో కూడా వాళ్ళు అడిక్ట్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో బాగా ఎక్కువగా మనకి ఎదురుపడే సమస్యలు ఏంటంటే ఈ జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లల్లో. సో ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు, ఫస్ట్ టైం స్కూల్కి అలవాటు చేసినప్పుడు కూడా పక్కన పిల్లల నుంచి ఈ స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఈ స్వర్ణప్రాశం అనే కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇవి ఎక్కువగా రాకుండా కూడా మనం